నమస్తే, నేను రవీందర్. వార్తలకు స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేటలో అధిక ఫీజులు పాఠశాలల యాజమాన్యం వసూలు చేస్తున్నారంటూ ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు అడ్మిషన్ల పేరుతో ఫీజులు, డ్రెస్సులు, షూజు తదితర వస్తువులపై అధిక భారం మోపుతున్నారని ఆరోపిస్తూ ఎంవీఓకు వినతి పత్రం అందజేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. నర్సంపేటలోని ప్రైవేటు పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నర్సరీ, ఎల్కేజీ విద్యార్థుల నుంచి 30,000 రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫామ్లు, షూస్, స్టేషనరీ పేరుతో అదనపు భారం మోపుతున్నారని తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట ఎంవీఓ సారయ్యకు వినతి పత్రం అందించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తల్లిదండ్రులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గవర్నమెంట్ నుంచి అయితే నాకు తెలిసి ప్రైవేట్ గ్రేడింగ్ అయితే లేదు. అన్ని ఒకటే రేట్ గవర్నమెంట్ కాదు, రెండే సిస్టమ్స్ నడుస్తాము. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు లోగోలు వేసుకొని సేమ్ మెటీరియల్ వాళ్ళ స్కూల్ పేరు వేసుకొని లోకల్ మేము కూడా పోతాం. కానీ ఇక్కడ ఏమైందంటే మీరు అన్నట్టు ఆ లోకల్ బాడీలో ఉన్న పేరెంట్ తీసుకుని రమ్మనండి మీటింగ్. మేమేమంటున్నాం, వాళ్ళైతే లోకల్ బాడీలతో పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్ని తీసుకునే మీటింగ్ రమ్మనండి. ఆ పేరెంట్ని మేము అడుగుతాం. ఆ పేరెంట్ కనుక రైట్ అంటే మేము వాళ్ళ ఒక్క డిస్కషన్ కూడా చేయకుండా వెళ్ళిపోతాం. ఎందుకంటే చదువుకొని ఎవరిలో ఎక్కడి నుంచో వాళ్ళకి కంఫర్ట్గా ఉన్న ఎవరినో పేరెంట్ అలా రాసుకొని వాళ్ళకి అసలు పేరెంట్ ఎవడో మాకు తెలియదు, వాళ్ళ పిల్లలు అవన్నీ చూపియాలి కదా సార్. ఇప్పటి వరకు కూడా మేము వాళ్ళ కష్టాలు ఉన్నాయి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని మా ఇంటెన్షన్ కాదు. మా బాధను అర్థం చేసుకొని పేరెంట్ డిసైడ్ చేయమంటున్నాం. ఎవరో ఒక పేరెంట్ పెట్టుకొని మేమే డిసైడ్ చేసినాం. ఆ పేరెంట్ ఎవరిని తీసుకుని రమ్మనండి. మీరు ఆ మీటింగ్ రోజు వాళ్ళ పేరెంట్ పట్టుకునే రమ్మనండి, వాళ్ళే చెప్తారు కదా. ఆల్రెడీ సమాచారం అయింది, వాళ్ళు ఎవరు వస్తారో వస్తారు. వాళ్ళు ఎవరు వస్తారో మనకేం సంబంధం. మీరు ఎవరు వస్తారో మీరు మేము 10 మంది వస్తాం సార్. మండే వాళ్ళు ఏ టైం ఇస్తారో మండే టైం నాకు రేపు పని ఉంది సార్. సిలబస్ మొత్తం ఒకటే కదా, సో మాకు ఎక్కడ తక్కువ పడుతుంది అక్కడ బుక్స్ తీసుకోవచ్చు కదా, సేమ్ కంటెంట్ కదా, వేరైతే మీరు అన్నట్టు గవర్నమెంట్ బుక్స్ సిలబస్ సేమ్. సో మరి వాళ్ళకి సంబంధించినటువంటి సిలబస్ కూడా పెట్టుకుంటారు.